నమస్కారం. వెల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. ప్రజల పాలిట హింసరాజులా మారిన సీఎం జగన్ రెడ్డి, జీవి ఆంజనేయులు. నూజెండ్ల మండల ప్రచారంలో పాల్గొన్న జీవి, లావు, మక్కెన, జంగా. వినుకొండ మండలం నడిగడ్డ పంచాయతీ పరిధిలోని బ్రహ్మయ్య పాకల గ్రామం నుంచి చదవాడ పెద్దశ్రీను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. నిన్న వచ్చిన ప్రజలందరికీ, బస్సు యాత్రకు వచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా, వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటూ, మరి ఇవన్నీ చూసినటువంటి మా సోదరుణ్ణి నడిగడ్డలో పూర్తి స్థాయిలో మా మనిషి ఏదో జరిగిపోతుందని ఏదో మాటలు చెప్పి బలవంతం చేస్తే అటు జనసేనలో కండవ కప్పుకున్నాం. ఆయన యువతుడు జనసేన, మేమంతా జనసేన అనుకున్నాం కానయ్యా, ఇది జనసేన కాదు, ఇది తెలుగుదేశం పార్టీ. జనసేనకి గలాసు గుర్తు కూడా, జనసేనకి ఎవరైనా ఇస్తారు, గలాసు గుర్తు కూడా పోయింది. ఇక తెలుగుదేశం పార్టీకి మేమేంటి, మేము మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మేము బడి చైర్మన్ కూడా చేశాను. నేను పొరపాటు పడ్డాను, అందువల్ల మళ్ళీ నాకు కండవేయ అన్నా అని ఠాగూర్ నా కాడికి వచ్చాడు. ఠాగూర్కి అర్థమైంది ఎవరు మనం, ఎవరిది పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరిది, పేదవాళ్ళది, పేదవాళ్ళ పార్టీ, అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక కులాన్ని కాదు, ఒక మతాన్ని కాదు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే చిన్న సన్న బడుగు బలహీన వర్గాలు వారు ఉంటారో వారు అందరినీ హక్కును చేర్చుకునే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పేదల పార్టీ. అందరూ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మిత్రుడు అదే చెప్పాడు, పొరపాటులు అనేది లేదు. ఎక్కడైనా వాళ్ళ కండ వేసుకున్నారంటే అంతే సంగతులు. ఆయాల కండ వేస్తారు, ఇక సరిపెడతారు, ఇక ఆ తర్వాత నా గురించి పట్టించుకోరు. ఇక్కడ 24 గంటలు అంటే 364 రోజులు ఇక్కడే ఉంటాం, ప్రజలతోనే ఉంటాను, ప్రజలకి సర్వీస్ ఇస్తున్నాను. అది కాదనగలరా ప్రజలు? అదే నిన్న వచ్చిన ప్రభంజనం, అదేనని జగన ప్రభంజనం అని మరొకసారి సందర్భంగా తెలియపరుచుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారన్న సంగతి నిన్న సిద్ధం ర్యాలీ సభలో చూశారని, సిద్ధం, మేమంతా సిద్ధం అని నిన్న మా కార్యకర్తలు, మా నాయకులు ఒక్క చెనుక అలా అంటే ఒక్క యోజనాల దూరం వెనక్కిపోయిన మీరు ఖాళీ అయిపోయారన్న సంగతి మరొకసారి అర్థం చేసుకోవయ్యా కృష్ణదేవరాయలు. ఇక్కడ మారటాలు, మార్పులు రావటాలు, పెట్టిన చేతికే ఆ చేయనే లేకుండా చేయాలనుకుని చూసినటువంటి వాళ్ళు మీరు మరొక్కసారి ఎవరో అది ఒకసారి గుర్తు చేసుకోండి అని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ మా కార్యకర్తలు, మా నాయకులందరూ ఎవడికి భయపడం, మమ్మల్ని చూస్తేనే పేదలందరూ ఒకటే, మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలనుకుంటున్నారు. కానీ మీరు బెదిరిస్తే మీ మా చేతి కింద నీళ్ళు ఎవరు తాగట్లేదని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి.
ఎవరో బెదరాల్సిన అవసరం లేదు. ఎవరో మిమ్మల్ని చూస్తే బెదర్రు. మీరు తప్పులు చేశారు కాబట్టి మీరు భయపడతారు, మీరు బెదురుతారు. తప్పులు చేయని వాళ్ళు మేమెందుకు భయపడతామని ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాను. మరి అందరికీ వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ న్యాయవాదిగా తన పదవికి రాజీనామాను పల్నాడు జిల్లా కలెక్టర్ కి సమర్పించినట్లుగా సీనియర్ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత పౌరులందరి మీద ఉందని, ఈ సందర్భంగా తమ రాజకీయ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని, ప్రజల మధ్యన చర్చ జరగాలని, తద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ఆటంకంగా ఉన్న ప్రభుత్వ పదవిని త్యజించడానికి తాను సిద్ధమన్నారు. తన పదవి కాలంలో ప్రభుత్వం తరపున నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందించగలిగానని, అందుకు అవకాశం ఆశీస్సులు అందించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 5 మండలాల రెవెన్యూ అధికారులకు కలెక్టర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. 17/5/2022 ప్రభుత్వ న్యాయవాదిగా నియమిస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం తరఫున వినుకొండలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు ప్రభుత్వ న్యాయవాదిగా విధి నిర్వహణలో ఉంటూ వచ్చాను. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయ సహాయాన్ని అందిస్తూ ప్రజలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి కోర్టుల్లో రిప్రజెంట్ చేస్తూ వస్తూ ఉన్నాం. నా విధులను ఇప్పటిదాకా కూడా సక్రమంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. అయితే నా ఏజీపీ పదవికి 3/4/2024 రాజీనామా సమర్పించి కలెక్టర్ గారికి ఇచ్చి వచ్చున్నాం. నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం సంభవించింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకటి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. భారతదేశంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నది. ప్రజలకు మేలు చేసిన వాళ్ళ పట్ల, ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకున్న వాళ్ళ పట్ల మనందరికీ కూడా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంలో రాజకీయ అభిప్రాయాలని బహిరంగంగా ప్రకటిస్తూ ప్రజల మధ్య చర్చకు తీసుకుని వస్తూ, తద్వారా ఒక మంచి నాయకత్వాన్ని, ఆ చర్చల ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే విధంగా ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఈ ఎన్నికల పండుగ వాతావరణంలో మనందరి మీద ఉంది. అయితే ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ప్రభుత్వ పదవులు అనేది ఉంటూ రాజకీయ అభిప్రాయాలను వెలువచ్చటం అనేది ఒక ఆటంకంగా తయారైంది. కాబట్టి నా వ్యక్తిగత కారణాలతో పాటు ఈ ప్రభుత్వ పదవి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను రాజీనామా సమర్పించడం జరిగింది. ముఖ్యంగా నా ఈ ఏజీబీ పదవికి కృషి చేసి ఆశీస్సులు అందించినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి, అలానే మన ప్రీతమ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటిదాకా కూడా మరి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఈ సమాజాన్ని పేదరికం నుంచి చాలా వరకు బడుగు బలహీన వర్గాల వాళ్ళని పేదరికం నుంచి విముక్తి చేస్తూ ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విద్య, వైద్యము, ఆరోగ్యము అన్నింటినీ కూడా పట్టించుకుంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమాజంలో ఈ సమాజ పురోగతికి పాటుపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అట్లానే వినుకొండకు వచ్చేటప్పటికి వినుకొండ ప్రగతికి నడక నేర్పి పరుగులు పెట్టిస్తూ ఉన్నారు మన స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు. కాబట్టి నా రాజకీయ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా వెలుపుచ్చాలి అంటే ఇట్లాంటి ఈ ప్రభుత్వ పదవిలో ఉంటే ప్రవర్తన నియమావళికి ఆటంకం. కాబట్టి నేను 3వ తారీఖునే రాజీనామా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేయటం నా కర్తవ్యంగా భావించి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు నాకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. తన ఎన్నికల ప్రచారంలో ప్రజా సౌకర్యాలు, ప్రజా రవాణాను విచ్చలవిడిగా వాడుకుంటున్న జగన్ రెడ్డి దెబ్బకు ప్రజలు పడుతున్న ముప్పతిప్పలే అందుకు ఉదాహరణ అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. జగన్ మేమంతా సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు మొత్తాన్ని తరలిస్తూ ఉండడంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా బస్టాండుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ మండు వేసవిలో అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు అందరూ బస్సులు లేక ప్రయాణాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. వినుకొండ, నూజెండ్ల మండలాల్లో జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అమ్మ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్సీ కాలనీ సిమెంట్ రోడ్డు తీసుకొచ్చాం. ఊళ్ళో మన పెద్దలు కూడా ఇప్పుడు సర్పంచులు మాజీ సర్పంచులు మీకు అండగా ఉండి మా కాలనీకి సిమెంట్ రోడ్లు కావాలని నన్ను అడిగి తీసుకొచ్చి మీకు రోడ్లు వేశారు, డ్రైనేజ్ కాలువలు కట్టారు. మరి కాంగ్రెస్ పాలనలో అప్పుడు మల్లికార్జున గారు కొన్ని రోజుల్లో రోడ్డు వేశారు. బొల్ల బొమ్మరాడు ఎమ్మెల్యేనాక ఏమన్నా ఒక్క రోడ్డు వేశారు ఎక్కడన్నా? ఊరైనా పడి మీ చుట్టాలు ఉన్నోళ్ళు ఎస్సీ కాలనీలు ఒక్క రోడ్డు వేసిన పాపాను బాల ఈ పాపాత్ముడు బొల్ల బొమ్మరాయుడు ఓ సైడ్ కాలువ కట్టాడు పోయి దుర్మార్గుడు. అది కూడా లేదు. ఎక్కడప్పుడు ఇసుక అమ్ముకోవడం, గుళ్ళకమ్మో ఇసుక అమ్ముకొని దోచుకోవడం, ట్రక్ 6,000 7,000 రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నాడు. రూపాయి కట్టాడా? ₹1 కట్టలా. మరి బెల్ట్ షాపుల్లో బ్రాంతి విస్కీలు అమ్మిస్తున్నాడు బొల్ల బొమ్మరాయుడు. క్వార్టర్కి ₹50 వసూలు చేస్తున్నాడు. బెల్ట్ షాపుల దగ్గర అదనంగా ఎక్సైజ్ అధికారులతో డబ్బులు వసూలు చేపిస్తాడు. మరి రేషన్ షాప్ బియ్యం మీ దగ్గర ₹10 తీసుకుంటున్నారమ్మా? ఏం కొంటున్నారో లేదా మీ దగ్గర? ఈ చేతితో బియ్యం ఇచ్చి ఆ చేతితో ₹10 కొంటాం, టన్ను 30,000 అమ్ముకుంటాం, కేజీ ₹30 అమ్ముతున్నాడు బొల్ల బొమ్మరాయుడు. అరే బియ్యం రాకెట్లు, టౌన్ లో గంజాయి, గుట్కా ప్యాకెట్లు అమ్మించడం, ఈ విధంగా తప్ప బొల్ల బ్రహ్మనాయుడు అవినీతి సంపాదన తప్ప ఎప్పుడన్నా పేదల గురించి ఆలోచించాడా? దళితులకు ఏమైనా చేశాడా? చంద్రబాబు గారు పెళ్లి కానికిస్తే జగన్మోహన్ రెడ్డి తీసేశారు. చంద్రబాబు గారు టైంలో మా తల్లి మీకు చంద్రబాబు గారి టైంలో సంక్రాంతి కానుక ఇచ్చారా లేదా? క్రిస్మస్ కానుక బెల్లం అలాగే నూనె అన్ని ఇచ్చారా లేదా? ఏమి ఇచ్చారు క్రిస్మస్ కానుక? గోధుమ పిండి ఇచ్చారు, బెల్లం ఇచ్చారు, నూనె ఇచ్చారు. తల్లి ఒక్క మాట, నేను వెళ్ళినాక బ్రహ్మాండం కూర్చొని చెట్టు కింద మాట్లాడుకోండి. ముందు 2 ముఖ్యమైన విషయాలు చెప్తా. బొల్లా బ్రహ్మనాయుడు ఎవరికైనా సబ్సిడీ లోన్లు ఇచ్చారమ్మా? గేదెల లోన్ ఎవరికైనా ఇచ్చారా? నీకే కాదు, జగన్ పాలన వచ్చిన ఈ రాష్ట్రంలో ఏ దళితులకి ఎస్సీలు అన్న వాళ్ళకి ఒక్క లోన్ ఇలా. అలాగే ఒక్క పెళ్లి కానుక ఇవ్వాలా? క్రిస్మస్ కానుక తీసేశారు, పెళ్లి సంక్రాంతి కానుక కూడా ఇవ్వట్లా. క్రిస్మస్ కానుక ఇచ్చారా జగన్ గెలిచినాక ఎప్పుడన్నా? అందుకేనమ్మా పథకాలు తీసేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. వస్తుంది మాకు పరీక్షా సమయం. అక్కడ పిల్లలు ఉన్నారు, వారికి ప్రతి సంవత్సరం వస్తుంది, మాకైతే 5 సంవత్సరాల కోసం వస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. గవర్నమెంట్లు వస్తాయి, గవర్నమెంట్లు మారుతాయి, ఎంపీలు వస్తారు మారుతారు, ఎమ్మెల్యేలు వస్తారు మారుతారు. ఆ వచ్చిన 5 సంవత్సరాలు ఇచ్చిన 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాలు మనం ఏం చేసామనేది మన నాకు మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు ఎంపీగా, మీరు అడగాలి, తప్పకుండా అడగాలి. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, మా ప్రాంతానికి ఏం చేసామని నేను చెప్పాలి. ఈ ప్రాంతానికి సంబంధించి వినుకొండకు సంబంధించి నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి 6 నెలల కాలంలోనే అధికారానికి రావటం జరిగింది. అంటే ఆత్మ గౌరవానికి ఎంత ప్రాధాన్యత ఉంది. ఆ రోజు ఢిల్లీ ప్రజలు ఎమ్మెల్యేని ఎంపీని మార్చటం, తెలుగు వారిని అవమానపరచడం మూలంగా తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు పెట్టడం జరిగింది. ఇప్పుడు మిత్రులు మాట్లాడారు మల్లికార్జునరావు గారు, మీరు అనుకోవచ్చు నిన్న మొన్నటి దాకా మన పార్లమెంట్ సభ్యులు లావకృష్ణ దేవరాయలు గారు, మల్లికార్జునరావు గారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మీకు ఒకటే మనవి చేస్తున్నాం, మేము ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఆత్మ గౌరవానికి సంబంధించి. మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని కించపరిచారు, అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితిని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే లావకృష్ణదేవరాయ గారి యొక్క విషయం మీకు తెలియంది కాదు. యువకుడు అయినప్పుడు కూడా ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, అనేక విధాల ఈ యొక్క పార్లమెంట్ సంబంధించి పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వరకప్పుడు సెల్ లాంటి ప్రాజెక్టుకి పర్మిషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు. అంతేకాకుండా అనేకమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫండ్స్ తీసుకొచ్చి పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు. నేను మీకు మనవి చేస్తున్నాను, నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు 7 సభ్యులు వ్యవస్థాపక కమిటీగా ఉంటారు, నేను ఒకటి. వినుకొండ మండలం తిమ్మాయిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన 10 వైసీపీ కుటుంబాలు, బొల్లపల్లి మండలం మేలవాగు నుంచి 30 కుటుంబాలు, రేమిడిచేర్ల నుంచి 20 కుటుంబాలు, హనుమాపురం నుంచి 10 కుటుంబాలు, జయత్తి రామాపురం నుంచి మాజీ సర్పంచ్ సహా 10 కుటుంబాలు, నూజెండ్ల మండలం పమిడిపాడు నుంచి 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి.
బుధవారం నూజెండ్ల మండలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వారందరికీ కండువాలు కప్పి జీవి ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు, మక్కెన జంగా కృష్ణమూర్తి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకొని పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాపల్లి మండలంలో వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి అనేక గ్రామాల నుండి పార్టీలో చేరారు. 150 కుటుంబాలు జయంత్రాపురం, పమిడిపాడు, రేమిడిచెర్ల, హనుమాపురం గ్రామాల నుండి 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మతుకుపల్లి నుండి ఎంపీటీసీ వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నుండి అక్కడ ఏమీ న్యాయం జరగలేదు. నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు, కనీసం ఒక మరుగుదొడ్డి ఇవ్వలేదు, ఒక సబ్సిడీ లోన్ ఇవ్వలేదు. ఆ విధంగా తీరని ద్రోహం చేశారు అని చెప్పి నిరాశ నిస్పృహలకు గురై ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుండి గతంలో తెలుగుదేశం పాలనకు సంబంధించి సంక్షేమం అందిందని, ఒరేగుడిసెల ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అది ఒక చంద్రబాబు గారి వల్లనే సాధ్యపడుతుందని నమ్మి ఈరోజు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి కూడా, ప్రతి మండలం నుండి కూడా ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చి చేరుతున్నారు. దానికి కారణం బొల్లా బ్రహ్మనాయుడు వైఫల్యం, బొల్లా బ్రహ్మనాయుడు నిరంకుశ పాలన, నియంత పాలన, దుర్మార్గ పాలన, బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి పాలన. అందువల్లనే ఈరోజు తండోపతండాలుగా పార్టీలు వచ్చి చేరుతున్నారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతోటి బొల్లా బ్రహ్మనాయుడు ఓడించడం ఖాయం. అయితే రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళకి ఇల్లు, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఒరకపూడిచెల ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే, పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను, ఎంపీ కృష్ణదేవరాయలు గారు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. వినుకొండ రూరల్ మండలం విటమరాజుపల్లి గ్రామం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రసంగించారు. వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, సార్ ఇష్టంరాజుపల్లి అంటే చాలా ఇష్టంగా పనిచేసినటువంటి మన పార్టీకి ఇష్టంగా పనిచేసి 1100 మెజారిటీ తెచ్చారండి అని అంటే ఆయన మరొకసారి మనం ఇక్కడ మళ్ళీ వస్తాను మాట్లాడదాం మన వాళ్ళందరితో అని చెప్పాడు. ఏదో ఒక పాలసీలో వెళ్తున్నాను, లేకపోతే ఇలా గురించి మాట్లాడాలి. మన వాళ్ళందరూ పిల్లాది మొదలు వచ్చారండి మిమ్మల్ని చూడటానికి. ఇంతకంటే ఏంటి సార్ అంటే నిజంగా ఆయన దారిలో చెప్పాడు, కంపల్సరిగా రాసుకొని మరి ఆ ఇష్టరాజుపల్లి అంటే అంత ఇష్టలండి మీరంటే ఆ ఊరికి నాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియపరిచి వాళ్ళ ప్రేమతో, అభిమానంతో నన్ను ఆ ఊరు వ్యక్తి కంటే కూడా నన్ను ఘనంగా చూస్తారండి అని నేను చెప్పడం జరిగింది. ఇది అంటే వాస్తవం చెప్తున్నాను, ఇలా జరిగిందని. రేపు ఆయన చేత కూడా చెప్పిస్తాను. అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం అంటే రేపు ఈ ఊరికి ఒక మంచి జరగాలి, ఇంతకంటే మంచి ఎక్కువ జరగాలి అని ఎంపీ గారికి ఆయనకి చెప్పాను. ఒక లిఫ్ట్ ఉందండి బ్రాహ్మణపల్లి దగ్గర, అక్కడి నుంచి ఇక్కడికి మనం తీసుకొస్తే వాళ్ళ రుణం తీర్చుకున్నట్టేనండి. పోయినసారి ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు గారు చెప్పారు, అది చేయకుండానే ఆయన మమ్మల్ని తిప్పి ఇబ్బంది పెట్టాడు అని అంటే ఎస్ మనం రాసుకోమని ఆయన ఓఎస్టీడీని వెంటనే అప్పుడే రాసిచ్చాడు. ఈ ఊరికి ఆ లిఫ్ట్ చాలా అవసరం అండి. వీళ్ళు ఎక్కువ కూరగాయలు పండిస్తారండి మన ఇష్టంరాజుపల్లి అంతా కూడా. రైతులు బాగా కష్టపడతారు. టౌన్ పక్కనున్న బాగా కష్టపడే గ్రామం మనకి ఇక్కడ ఇష్టంరాజుపల్లి అండి అని చెప్పాను. ఇవన్నీ నిజంగా ఆయన ఈ ఊరి హిస్టరీ మొత్తం చెప్పాను ఆయనకి. అన్ని విధాలు చెబుతూ ఉండేవరకు ఇంకా కనవర్ల పొడి వచ్చింది. ఇక మా వాస్తవంగా ఆయన మనసులో మటుకి కంపల్సరిగా ఈ లిఫ్ట్ ఇక్కడికి రావాలి,
దానికి ఎంత ఖర్చు అయినా బాగా చేయాలని ఆయన బాగా ఇష్టంగా ఉన్నాడు. అదే ఆ పైపు అవన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేద్దాం, ఎక్కడా కూడా ఇబ్బంది లేని విధంగా చేద్దామని చెప్పాడు. ముఖ్యమంత్రి గారే చెప్పాడు కాబట్టి నాకు అది ఎష్యూరెన్స్లో రాపిచ్చాడు, రేపు వెంటనే మనం చేయాలి. మంచినీళ్ళు కూడా మనం ఆ పైపు లైన్ అలా మన ఊరికి ఆ కరెంటు సమస్య ఉంటే అది కూడా చేపించాం. మన ఊరికి ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి, అవి కూడా మరి మన ఆ లిఫ్ట్ చాలా ముఖ్యమైనది. ఆ పొలాన్ని అంతానికి కూడా బాగా ఉపయోగపడే లిఫ్ట్, అవి చేపిస్తానని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఏమనుకున్నా ఎప్పుడు ఎవరు ఏమన్నా ఇవాళ పేదల మనిషి, పేదల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న అటువంటి మనిషి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన నిజంగా ఆయన నిన్న అంతా ఎంత ప్రేమతో ప్రజలంటే, చాలా పెద్దవాళ్ళంటే అపారమైనటువంటి గౌరవం. అసలు ఆ పిల్లలను చూస్తే ఆయనే పడిపోయినట్టుగా బాధపడుతుంటాడు. నేను దారిలో చూస్తా, నిజంగా ఆయన అంత అంకిత భావంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన బిడ్డల కంటే కూడా, కన్న బిడ్డల కంటే కూడా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా పేదరికం అంటే రైతులు, చిన్న రైతులు, సన్న రైతులు, వాళ్ళందరూ పడుతున్న కష్టాలు అవన్నీ తెలిసినటువంటి వ్యక్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడా కులం చూడ్డు, ఎక్కడా మతం చూడ్డు, మనకు ఓటేయకపోయినా పోనీలే వాళ్ళు కాదు, వాళ్ళకు కూడా మనం సంక్షేమం అందించాలనుకునే పెద్ద మనసు ఉన్న మనిషి అండి ఆయన. నిజంగా నేను మీకు ఒక్క మాట చెప్తాను, ఏ ఒక్కరికి నేను ₹1 ఖర్చు పెట్టలా. నిన్న ఊరిక ఫోన్లు చేసి చెప్పాం, మీరు ఇదొక్కటి వినండి. ఈయన ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు కానీ వీళ్ళందరికీ ఎవరో వాళ్ళ రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, కానీ నన్ను ₹1 అడగకుండా ఫోన్లు చేస్తే 70,000 మంది పైసలకు వచ్చారంటే అసలు ఏ నాయకుడికి వస్తారండి ఈ రోజుల్లో? అసలు వినుకొండ పట్టలేదండి. నేను ఇంతమందిని ఎప్పుడు ఒక్కరోజే నాకు చెప్పింది. ఆ ముందు రోజు చెప్పాం, ఆ మరుసటి రోజు అసలు ఏంటిది ఈ ప్రజాగలం? అసలు ఈ ప్రజలు ఒక విప్లవంగా ఏ గొంతుని బట్టినా, ఎటు చూసినా జన సముద్రమైనటువంటి పరిస్థితి కనపడ్డది వినకొండ. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.